ప్రియులారా, ప్రభునామమున మీకందరికీ వందనాలు. ఈరోజు మన కోసం దేవుడిస్తున్న సరికొత్త వాగ్దానం 1 పేతురు 5:10. మీరు కొంచెం కాలం శ్రమపడిన తర్వాత ఆయనే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి పునాది మీద నిలబెట్టును. మిత్రులారా, మనం శ్రమలను చూసి భయపడుతుంటాం. కానీ దేవుడు అంటున్నారు, ఆ శ్రమల తర్వాతే నిన్ను ఒక బలమైన పునాది మీద నిలబెడతానని. ఈరోజు నీవు పడుతున్న కష్టం నీ పతనం కోసం కాదు, నీ పునాదిని బలపరచడం కోసం. ఒక చిన్న పాట. స్థిరపరచును నన్ను బలపరచును, స్థిరపరచును నన్ను బలపరచును, క్రీస్తు యేసు పునాదిపై నన్ను నిలువబెట్టును. శ్రమలైనా బాధలైనా కృంగిపోను నేను, నా దేవుడు నన్ను చేయి విడువడు, చేయి విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. సరికొత్త ఉపమానం, వజ్రం మరియు బొగ్గు. ఒక చిన్న కథ విందాం. బొగ్గు, వజ్రం రెండూ ఒకే పదార్థం కార్బన్తో తయారవుతాయి. కానీ బొగ్గు త్వరగా విరిగిపోతుంది. వజ్రం మాత్రము ప్రపంచములోనే అత్యంత కఠినమైనదిగా ఉంటుంది. ఎందుకో తెలుసా? వజ్రము భూమి లోపల విపరీతమైన వేడిని భరించలేనంత ఒత్తిడిని చాలా కాలం అనుభవిస్తుంది. ఆ ఒత్తిడిని భరించింది కాబట్టే అది బొగ్గులా మిగిలిపోకుండా వజ్రంగా మారింది. మిత్రమా, నీ జీవితంలో వస్తున్నటువంటి ఒత్తిడి, సమస్యలు నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను లోకము మెచ్చే ఒక వజ్రంలా మార్చడానికి దేవుడు అనుమతించినవి. ఆయన నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఒక బైబిల్ ఉదాహరణ. బైబిలులో యోసేపును చూడండి. ఆయన అన్నలే ఆయన్ని అమ్మివేశారు. లేనిపోని నిందలతో జైలుకు వెళ్ళాడు. ఇన్ని శ్రమలు ఎందుకు? దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా స్థిరపరచాలి అని అనుకున్నాడు. ఆ శ్రమలే లేకపోతే యోసేపు ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా మిగిలిపోయేవాడు. కానీ దేవుడు అతన్ని పరిపూర్ణుని చేసి బలపరిచి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. మిత్రులారా, మోషేను చూడండి, యోబును చూడండి, దావీదును చూడండి. బైబిల్లో ఉన్న ప్రతి గొప్పవారు మొదట కష్టాలు, కొలిమిలాంటి శోధనలను అనుభవించిన వారే. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే శ్రమలలో ఉండి కృంగిపోతున్నారో వారితో నీవు మాట్లాడండి. వారిని బలపరిచి ఒక స్థిరమైన పునాది మీద నిలబెట్టండి. వారి జీవితాలను వజ్రంలా ప్రకాశింపజేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.